ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము యెషయా గ్రంథము 43వ అధ్యాయము 1వ వచనము. అయితే యాకోబు నిన్ను సృజించిన వాడగు యెహోవా, ఇశ్రాయేలీ నిన్ను నిర్మించిన వాడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకము. పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు అని ప్రభువు యాకోబుతో మాట్లాడుతూ ఉన్నాడు. అయితే ప్రియ సహోదర సహోదరులారా, మనము ఇక్కడ 2 అంశాలను మనము చూడగలం. అయితే ఇక్కడ ప్రభు అంటున్నాడు, ఇలాగూ సెలవిచ్చుచున్నాను, నేను నిన్ను విమోచించి ఉన్నాను అంటే మనము ఏ యొక్క శ్రమ గుండా విమోచన వచ్చిందో, ఏ శ్రమలో ఉన్నారో, లేదంటే ఏ శోధన చేత మీరు కృంగిపోతున్నారో, లేదంటే ప్రభు అంటున్నారు మీరు రక్షణ లేకున్నారా? ప్రభు అంటున్నాడు, ఆ రక్షణను నువ్వు నిశ్చయించుకుంటే నేను నిన్ను విమోచిస్తాను అని ప్రభు సెలవిస్తున్నాడు. అలాగే ప్రభు అంటున్నాడు, భయపడకు. ఎన్ని కష్టములు వచ్చినా నువ్వు భయపడకుండా నేను చెప్పిన రీతిగా నువ్వు వెళ్ళు అని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. అలాగే నేను పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. ప్రియ సహోదర సహోదరులారా, ఇంత గొప్ప భాగ్యాన్ని ఇచ్చిన మన ప్రభువునికి మనం ఏమి చెల్లించగలం? ప్రభు అంటున్నాడు, నేను నిన్ను పిలిచి నీవు నా సొత్తు అంటున్నాడు ప్రభు. ఈ లోకంలో మన స్నేహితులు, లేదంటే మన బంధువులు, మన తల్లిదండ్రులు, రక్త సంబంధికులు వాళ్ళు అంటూ ఉండొచ్చు, నీవు నా స్నేహితుడివి, నువ్వు నా రిలేటివ్వి అని. కానీ ప్రభు అంటున్నాడు, మనతో ప్రభుకి ఎలా స్నేహం అది మనకి తెలియాలి. మన పరలోక ప్రభువు మనతో స్నేహం, ఎంత అపురూపమైన ప్రేమతో మనల్ని ప్రేమిస్తూ ఆయన అంటున్నమాట, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. అంటే ఒక్కళ్ళ సొత్తుగా మనం అయ్యామంటే ఏ భయం మనకు ఉండకూడదు, ఏ దిగులు మనకు ఉండకూడదు. సమస్తము ఆయన సమకూడి జరిగిస్తాడని మనం నిబ్బరము కలిగి ప్రభులో జీవించాలి. గనుక అట్టి విశ్వాసము కలిగి, అట్టి నిరీక్షణ కలిగి ప్రభులో కొనసాగుదాం, దేవునిలో నడుద్దాం. ప్రార్థన. ప్రేమ కలిగిన మా దేవా, సర్వోన్నతుడా, నీకు స్తోత్రములయ్యా. నేటి వాగ్దానమునకై నీకు స్తోత్రాలయ్యా. నేటి దినమునకై స్తోత్రాలు ప్రభువా. అయా సజీవ లెక్కలో మమ్మల్ని నుంచి అయా నీ యొక్క కాపుదలలో మమ్మల్ని భద్రపరుస్తున్న తండ్రి, నీకు స్తోత్రములయ్యా. మా తండ్రి యొక్క సమయంలో అయా తండ్రి, నువ్వు యాకోబుకి ఇచ్చిన వాగ్దానము నమ్మదగినది ప్రభా. నీవు మాకును ఇచ్చి ఉన్నావు ఈ దినమున, నీకు స్తోత్రాలు ప్రభా. అయా మేము భయపడకుండా అన్ని విషయాలలో నిన్ను కలిగి నీలో స్తుతించే కృపను, నేను గణపరిచే కృపనివ్వండి. నీవంటూ ఉన్నావు ప్రభా, నీవు నా సొత్తు అంటున్నావు ప్రభా. ఇంత గొప్ప అర్హత యోగ్యత మాకు ఇచ్చిన నా తండ్రి, నీకు స్తోత్రాలయ్యా. నీలో విశ్వాసంగా, నీలో నమ్మకంగా మేము జీవించే కృపను మాకు అనుగ్రహించయ్యా. ఈ వాగ్దానాన్ని విని వాగ్దానుసారంగా ప్రతి బిడ్డ నీలో జీవించే కృపను, ధన్యతనివ్వండి. అనేక మంది చూసి అయా తండ్రి నాయన నీ వైపుకు తిరుగుటకు దయచేయమని వేడుకుంటూ నజరేయుడైన యేసు క్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను నా తండ్రి, ఆమేన్.